ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఏమండి ఇల్లు అమ్మేస్తున్నారా? అవునే, గోవిందరావు మంచి పార్టీ తీసుకొస్తాన్నాడు. ఏమండి ఇంట్లో నగలన్నీ అమ్మేశారు, ఇల్లు కూడా అమ్ముతున్నారు? పెంచిదానా, ఇల్లు నగలు ఎక్కడ పోతాయే? ఏడాది తిరిగే లోపల 50 కోట్లు సంపాదిస్తాను. ఇలాంటి ఇల్లు 20 కొంటాను, అంతకు 10 రెట్లు నగలు చేయిస్తాను. ఇంకో కండిషన్ తెలుసా? ఈ ఇల్లు కొనే అయినా మళ్ళీ ఇల్లు అమ్మాలంటే నాకే అమ్మాలి, అది కండిషన్. మీకు తస్తదియ్యా, సినిమా పోటర్ చూసినట్టు అలా నిలబడిపోతారటండి. లోనికి వచ్చి ఇల్లు చూసుకుని అయ్యగారితో మాట్లాడండి. రండి రండి. భలే వాడివయ్యా బ్రోకరు, ఇల్లు అమ్మకానుకుందని చెప్పి ఇలాంటి లిటికేషన్ ఇల్లు మాకు చూపిస్తావా? నీకో దండం, నీ ఇంటికో దండం, వెళ్ళొస్తాం. అరే ఏమిటో అలా వెళ్ళిపోతున్నారు? ఏముంది అక్కడ? చూద్దాం పదండి. బాబా హెచ్చరిక, ఈ ఇల్లు కొనదలుచుకున్న అమాయకులకు హెచ్చరిక. ఈ ఇంట్లో కొంత భాగం అద్దెకే ఇవ్వబడింది. ఆ భాగం ఖాళీ చేయడం దేవుడి వల్ల కూడా కాదు. కాబట్టి ఈ ఇల్లు కొని కోర్టు చుట్టూ తిరిగి మీ డబ్బు కాలం వృధా చేసుకోవద్దని హెచ్చరిక. ఎవరై ఇది రాసింది? దయచేయండి బాబు, దయచేయండి. కూకండి కూకండి. సార్ ఈయనండి ఆర్కే రావు గారు. ఫైన్ ఫైన్ ఫైన్. మరి లాయర్ చేత డాక్యుమెంట్స్ అన్ని చూపించుకున్నారా? అన్నీ చూశాను, బాగానే ఉన్నాయి. కానీ వేకెంట్ పొజిషన్ ఏమంటారేమిటి? ఆ త్రాసుడి చేత ఇల్లు ఖాళీ చేయించే బాధ్యత మాత్రం మీదే. అయితే 1 లక్ష రూపాయలు తగ్గించండి. నో 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 45 లక్షలకి 1 రూపాయి కూడా తగ్గడానికి వీల్లేదు. చెప్పలేదు? చెప్పానండి. అంతే. వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ ఇల్లు కొంటుంది మీరేనా స్వామి? అవును. ఈ పోర్షన్ ఖాళీ చేయించడం మీ వల్ల కాదు కదా, ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. అసలు నేను ఇక్కడికి ఎవరమ్మన్నారు? మర్యాద మర్యాద. ఇది కామన్ ఏరియా అని మనం అగ్రిమెంట్ రాసుకున్నప్పుడే అనుకున్నాం. ఇక్కడికి రావడానికి నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. ఇదండి వరుస. ఇదిగో మనం మన పోర్షన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఎందుకండి వీడికి భయపడి మీ పోర్షన్కి వెళ్ళి మాట్లాడుకోవడం? ఇల్లు రిజిస్టర్ కానివ్వండి, వీడి చేత కాదు వీడి బాబు చేత ఇల్లు ఖాళీ చేయిస్తాను. అయితే రేపు 12 గంటలకల్లా మీరు మొత్తం క్యాష్ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే నేను రేపు సాయంకాలమే ఇంకొక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేస్తాను. ఇంకో కండిషన్ వినండి, రేపు ఉత్తరోత్తర మీరు ఎప్పుడైనా ఈ ఇల్లు అమ్మదలుచుకుంటే మీరు నాకే అమ్మాలి. డాక్యుమెంట్లో పెట్టాలి. వాడేదో అవుతున్నాడో మనకేం వినపడటం లేదు, వాడు పెద్దలయ్యే కదులుతున్నా మనకేం వినపడటం లేదు. అయితే రేపు 10 గంటలకల్లా మీరు మొత్తం క్యాష్ తీసుకుని రిజిస్టర్ ఆఫీస్. అలాగే. ఇంత డబ్బు పెట్టి ఇంత ప్రాబ్లం ఉన్న ప్రాపర్టీ కొంటున్నాడంటే బహుశా ఈయన మెంటల్ అయ్యి. ఎవడయ్యా వీడు? బాబు, వీడిని ఖాళీ చేయించారంటే రేపు నేను కొనబోయే ఆ పెద్ద ఇంట్లో మీ ఫోటో పెద్ద ఆయిల్ పెయింట్ చేసి పెట్టుకుంటాను. నాకు వీడి పేడ విరగడైపోతే చాలు. మేము కూడా నవ్వుగలం, నువ్వు కూడా నవ్వు. ఏమిటి నాన్న చూస్తున్నావు? అబ్బా, బంగళా బ్రహ్మాండంగా ఉందిరా. ఎవడు కట్టాడో గాని. తాపీ మేస్త్రి ఎవడైతే ఏం గాని. ఇదిగో పానకాల స్వామి ఇల్లు కొనడానికి ఇచ్చిన అడ్వాన్స్ ₹1,00,00,000. ఈ డబ్బు తీసుకెళ్లి మన ఇల్లు కొని. చూసావరా, లక్ష్మి చెంచలమని చేతులు మారుతూ ఇక్కడిక్కడే తిరుగుతోందన్నమాట. నాన్న, రేపు పానకాల స్వామి రిజిస్ట్రార్ ఆఫీస్కి వస్తాడు. బాగా ఆలస్యం చేసి రిజిస్ట్రార్ వెళ్ళిపోయిన తర్వాత రావాలి, మర్చిపోకు. ఎందుకురా, మన రిజిస్ట్రేషన్ అయిపోతుంది, వాడి రిజిస్ట్రేషన్ కాకూడదు, అంతే కదా. నాకు వదిలే. అయ్యా, టైం 12 గంటలు అవుతుంది. 10 గంటలకు వస్తానన్న మనిషి 12 గంటల వరకు రాకపోతే ఎలాగయ్యా? ఇంటి నుండి 10ంటికి బయలుదేరారంటండి. బాబు నాకు డౌట్ అండి, దారిలో ఏమైనా యాక్సిడెంట్ అయిందేమో పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేసి వస్తాను. శుభం అంటూ మంచి కార్యానికి వస్తే అశుభం మలుగుతావు. దరిద్రం మాటలు నువ్వు. బాబు వచ్చేసారండి, దండాలండి. ఏమండి, మీకు ఇది మర్యాదగా ఉందా? పొద్దున 10 గంటలకు వస్తాను మనిషి సాయంకాలం 4:30కు వస్తారా? పొద్దు నుంచి మీకోసం తిండి తిప్పలా కూడా పడిగాపులు పడి ఏడుస్తున్నాం. ఏం చేయమంటారండి, క్యాష్ దొరకడం చాలా ఇబ్బంది అయిందండి. అవతల నాకు 2 కోట్ల ఆస్తికి రిజిస్ట్రేషన్ ఉందని చెప్పారా? పైగా టైం అయిపోతే అక్కడ రిజిస్టర్ ఆఫీసు మూసేస్తారు. 4:30 అయింది, ఇంకా అరగంట టైం ఉంది కదా. ఉందండి, కానీ నా రిజిస్ట్రేషన్ ఇక్కడ కదే, వేరే సనత్ నగర్ రిజిస్టర్ ఆఫీసులో. అలాగే, రండి. మీ లావాదేవీలైనా అయినట్లేనా? అయినట్టేనండి. మీకు రావాల్సిన పైగా ముట్టినట్లేగా? ముట్టింది. ఈ కాగితాలు మీరు సంతకాలు పెట్టండి. వచ్చేసామండి.
ఏం పానకాలు గారు ఇంత ఆలస్యం చేసి త్రాసుడు ఆలస్యం చేశాండి, అందుకని ఆలస్యమైంది. ఇదిగోనండి మీకు రావాల్సిన డబ్బు, ఇదిగో తీసుకోండి. మరి రిజిస్ట్రేషన్ బయలుదేద్దాం. ఆలస్యమైంది కదా, ఎందుకైనా మంచిది ఫోన్ చేయండి. అలాగే నేను ఫోన్ చేస్తాను. హలో, రిజిస్టార్ ఆఫీసా? నేను పానకాల స్వామి మాట్లాడుతున్నాను. ఒక్కసారి రిజిస్టార్ గారిని మాట్లాడమనండి. రిజిస్ట్రార్ గారా? లేరండి, ఇవాళ రిజిస్ట్రేషన్ లేదని మీ వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే వరంగల్ వెళ్ళారు. రేపు ప్రొద్దుటే వస్తారు. చంపా కదటయ్యా. ఏమైంది? ఏం చెప్పంటారండి, ఇవాళ రిజిస్ట్రేషన్ లేదనుకుని రిజిస్టార్ గారు వరంగల్ వెళ్ళారట. మీకు అభ్యంతరం లేకపోతే రేపు పెట్టుకుందాం. అయ్యో కుదరదండి, అయ్యగారు రాత్రి 9 గంటలకు సింగపూర్ వెళ్తున్నారండి. ఒక్కరోజే కదండి. ఇంపాసిబుల్, బట్ నో ప్రాబ్లం. డాక్యుమెంట్స్ అన్ని ఇప్పుడు సంతకం పెట్టేస్తాను. ప్యాలెస్ మీకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తాను. నెక్స్ట్ మండే వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్. అలాగే అలాగే అలాగే. నెక్స్ట్ మండే మాత్రం తప్పకుండా రావాలి. డెఫినెట్లీ. ఇలా కాగితాలే. అప్పన్న, రేపో ఎల్లుండో మీరు వస్తాను. ప్యాలెస్ హ్యాండ్ ఓవర్. ఎల్లుండి దాకా ఎందుకండి, రేపు కూడా మంచి రోజే, రేపే వస్తాం. రేపే హ్యాండ్ ఓవర్. ఇవిగోనండి తాళాలు, ఆ పోర్షన్ తో సహా. యూ డోంట్ వరీ. చూడండి, మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. మా ఫ్యామిలీ అంతా వచ్చిన తర్వాత ఓ రోజు మీరు మా ఇంటికి డిన్నర్ కి రావాలి. అలాగేనండి, తప్పకుండా వస్తాం. మరి వెళ్తాం. వెళ్ళి వద్దురు గాని. రండి పదండి. రై, సామానం తెచ్చిచ్చారా? రండి రండి, ఎక్కమ్మా ఎక్కు. ఆగు, దర్జాగా లోపలికి వెళ్తున్నావు. ఎవరయ్యా నువ్వు? నేనెవరినో అడిగే ముందు నువ్వెవరో చెప్పు. నేను ఎవరా? నేను ఈ బంగ్లా ఓనర్ని. నువ్వు ఈ బంగ్లా ఓనర్వా? నీకేమైనా పిచ్చెక్కింది ఏమిటయ్యా? నేను 2 కోట్లకి ఈ బంగ్లా కొన్నాను, ఇవాళ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వస్తున్నాను. 2 కోట్లు కొన్నావా? అవును. ఈ బంగ్లా నేను అమ్మలేదే. నువ్వెవడవయ్యా అమ్మటానికి? ఒరేయ్ వాచ్మ్యాన్, ఎడారా? నువ్వు పిలిస్తే రాడు. ఏ అప్పన్నా, ఎలా రా? ఒరేయ్, ఈ బంగ్లా నేను కొనలేదు. అసలు మీరెవరండి? పోలి నీ దుంప దగ్గ. ఆ రోజు ఈ ఇల్లు కొన్నప్పుడు నీకు 100 రూపాయలు టిప్పు కూడా ఇచ్చాను కదరా. 15 సంవత్సరాల నుంచి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నారు. వాళ్ళకి టిప్పు గిప్పు తీసుకునే అలవాటు లేదు. చెరో క్యాఫే తీసుకోమని 100 రూపాయలు ఇచ్చాను. మీకైనా పిచ్చెక్కిందా? మెంటల్ హాస్పిటల్ చేర్పిస్తా. ఏమనుకున్నావు? ఒరేయ్, అసలు ఈయన ఎవరో అదన్నా చెప్పాడవరా? ఈ ఇంటి ఓనర్ గారు. మరి ఆయన ఎవరు? హలో పెరుమాళ్ గారు, నమస్కారం. సారీ ఫర్ ది డిలే. ఇట్స్ ఓకే. అరే పానకాల్ గారా, నమస్కారం. మీరు ఇక్కడ ఉన్నారు? నమస్కారం లాయర్ గారు. 2 కోట్లు పెట్టి నేను ఇల్లు కొని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వస్తే పిచ్చెక్కినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఎవరు ఇతను? ఈయన పెరుమాళ్ గారని సింగపూర్ లో పెద్ద బిజినెస్ మ్యాన్. ఈ ఇంటి ఓనర్. ఓ, ఇగో ఇగో ఈ డాక్యుమెంట్స్ ఒకసారి చూడండి. ఈ సంతకం నాదా? నాది కాదు. ఎవరండి ఉపేంద్రనాథ్? మిమ్మల్ని ఎవరో మోసం చేశారు. బాగా మోసం చేశారు. రేపన్నా వకీల్ గారి కాపీ రెడీ చేయి, రండి లోపలికి. ఇంకా ఎందుకంటే ఇక్కడ వెళ్ళండి. ఏమండి, ఏమిటండి ఇది? పూర్వజన్మలో ఏ పాపం చేసుకున్నాము, ఈ గతి పట్టింది. పూర్వజన్మలో కాదు, ఈ జన్మలోనే ఎవరికో ఏదో అన్యాయం చేసుంటాం. ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాం. ఏమండి, వేరే ఇల్లు చూసుకునే వరకు ఆ ఇంట్లోనే 4 రోజులు ఉండనివ్వమని వాళ్ళని బతిమాలుకుందాం. పదండి, రండి. అమ్మమ్మ,
అమ్మమ్మ తాతయ్య ఫోటో అక్కడ పెడితే బాగుంది కదా. బాబు అన్నమాట నిలబెట్టు. మీ తాతయ్య ఆత్మకు పరిపూర్ణమైన శాంతిని ప్రసాదించు. మీ తాతయ్య నిన్ను ఆ లోకం నుంచి ఆశీర్వదిస్తాడు నాయనా. ఆర్కెల ఏమిటలా ఆశ్చర్యపోతున్నావు? నువ్వు ఎవరినైతే మోసం చేసి ఈ ఆస్తి రాయించుకుని ఆయన మరణానికి కారణమయ్యావో ఆ జగన్నాథం గారి భార్య ఎక్కడుంది ఏమిటనా? ఆవిడ మరెవరో కాదు, మా అమ్మమ్మ. మా నాన్న, మా అమ్మ, మా శ్రేయోభిలాషి గురుమూర్తి గారు. ఇంతకాలం ఈ విషయం నీ దగ్గర ఎందుకు దాచానో తెలుసా? నీ వేలుతో నీ కన్నే పొడిచి నీ ఎత్తుకి పై ఎత్తు వేసి నాటకం వాడి మా ఆస్తి నేను దక్కించుకున్నాను, మా అమ్మమ్మకి అప్పగించాను. ఇంకెక్కడ ఒక్క క్షణం కూడా నిలబడే అర్హత నీకు లేదు. క్షమించమని అడగటానికి కూడా అర్హత లేని వాడినమ్మా. మనిషికి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. బాబు రవి, పానకాల ఆస్తంతా అమ్మించి భార్య బిడ్డలతో సహా వీధిలో నిలబెట్టావు. ఇతను చేసిన పాపానికి వాళ్ళకెందుకు ఆ శిక్ష? బాబు, మనకు కావలసింది మీ తాతయ్య గారి కష్టార్జితం, ఈ బృందావనం. ఇది మనకి చాలు. అతని డబ్బు అతనికి ఇచ్చే. వద్దమ్మా, నాకు ఈ డబ్బు ఆస్తి ఏమీ వద్దు. ఇదిగో నాకున్నది ఒక్కగానొక్క కూతురు. నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకోమ్మా చాలు. ఇదిగో ఇంతకాలం ఈ బృందావనం మా అమ్మమ్మ ఒక్కరికే అనుకున్నాను. ఇప్పుడు మా అమ్మమ్మ పర్మిషన్ ఇచ్చేసింది కాబట్టి బృందావనమిది అందరిది, గోవిందుడు అందరి వాడేలే.